హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు నాగమన్ కిచెన్. ఫిష్ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా చేపలకి చక్కగా ఉప్పు కారాన్ని పట్టనివ్వాలి అండి. చక్కగా ముక్కలకంతటికి కూడా ఉప్పు కారాన్ని అంతటి కూడా అప్లై చేసాం. ఇప్పుడు పెనం మీద వేసి వేపుకుందాం. స్టవ్ ముట్టించుకొని పెనాన్ని పెట్టి పెనం బాగా వేడెక్కిన వరకు ఉండాలి. చూడండి, పొగలు కనబడుతున్నాయి అంటే పెనం వేడెక్కుతుంది. బాగా పెనం వేడెక్కింది కదండి. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె బాగా వేడెక్కిన తర్వాత చేపలని వేసుకుందాం. ఇప్పుడు కూడా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేప ముక్కలను అనగా ఫిష్ని వేసుకుంటే అవి పెనానికి స్కిన్ పట్టకుండా చక్కగా ఫ్రై అవుతాయి. ఓకేనండి, ఆయిల్ బాగా వేడెక్కిసింది. ఇప్పుడు 4 ముక్కలను కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా చూసుకుంటూ పెట్టాలి. ఎందుకంటే ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చేతులు ఏమైనా కాలే అనుకో మరుసటి రోజు పని చేసుకోలేము కదండి. ఓకేనండి, ఒకవైపు వేగినట్టు ఉంది. మనం చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకుందాం. చూసారండి ఎంత బాగా వచ్చాయి. స్కిన్ మాత్రం కూడాను పోకుండా బాగా వచ్చాయి. ఒకవైపు బాగా వేగింది కదా, రెండో వైపు కూడా వేపుకుందాం. ఓకేనండి, చక్కగా 2 వైపులు కూడా వేగిపోయి ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ తీసి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చక్కగాన వీటిని మనం రైసు రసం కానీ ఏదైనా వండుకునేటప్పుడు దీన్ని నంచుకుంటూ తినొచ్చు. చక్కగా బాగుంటుంది.